హాయ్ ఫ్రెండ్స్, టుడేస్ రెసిపీస్ వచ్చేసి సొరకాయ సొరపిండి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఇదైతే లోకల్ సొరకాయ అయితే తీసుకున్నాను నేను. ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక పెద్ద మీడియం సైజు ఆనియన్స్, వెల్లిపాయ, జీలకర్ర, పప్పు, పెసరపప్పు, కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు సొరకాయని ఇలా పొట్టు తీసేసుకోవాలి. దీన్ని హాఫ్గా కట్ చేసుకొని, హాఫ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు చిప్స్ కట్టర్తో ఇలా తురుముకోవాలి. చూడండి, ఇలా తురిమి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఒక 6 ఎల్లిపాయలు, వీటిని కచ్చపచ్చగా దంచుకోవాలి. అలాగే పచ్చిమిర్చీలను కూడా దంచుకోవాలి. ఇప్పుడు ఒక 1½ కప్పు వరకు రైస్ ఫ్లోర్ని తీసుకున్నాను. ఇలా జల్లించుకోవాలి. ఇప్పుడు తురిమి పెట్టుకున్న సొరకాయని దీంట్లో వేసుకోవాలి. అలాగే ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఒక హాఫ్ కప్పు వరకు పెసరపప్పు, అలాగే దంచి పెట్టుకున్న ఇప్పుడు పచ్చిమిర్చి, వెల్లిపాయ, జీలకర్ర, దీన్ని కూడా దీంట్లో మిక్స్ చేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం, ఒక 1½ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, ఇప్పుడు దీన్నంతా ఇలా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అయితే ఏం అవసరం లేదు, ఇంకా ఇదే సరిపోయింది. దాంట్లోనే వాటర్ వచ్చేస్తున్నాయి. కొద్దిగా వేసుకోవాలి, బాగా వేసుకోవద్దు. ఇలా కలిపి పక్కన పెట్టుకొని ఒక బాండీని తీసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోవాలి. ఇలా మొత్తం దీన్ని ఒత్తుకున్న తర్వాత చిన్న చిన్న హోల్స్ లాగా పెట్టుకోవాలి దీనికి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చాలి దీన్ని. అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు
అంతేనండి, ఇదైతే కాలింది. ఇంకా సొరపిండి స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి సర్వింగ్ చేసి తీసుకోవడమే ఇంకా. చూడండి ఎంత బాగా ఉందో, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.